హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కామాంధులు ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రులుగా ఉండి రాసలీలల వేషాలు వేస్తున్నారా? ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇదేదో ఆషామాషిగా చెప్తున్నటువంటి వ్యవహారం కాదు. గతంలో కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం కానీ, ఇక చాలామంది ఎమ్మెల్యేల వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఒక ఎన్ఆర్ఐ తన ఫేస్బుక్ అకౌంట్లో వరుసగా చేస్తున్నటువంటి పోస్టులు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ని ఉద్దేశిస్తూ ఆమె చేసిన ట్వీటు, అంతకు ముందు ఆ తర్వాత చేసినటువంటి ట్వీట్లను కూడా ఈ సందర్భంగా పరిగణలో తీసుకోవాలి. ముఖ్యంగా నారా లోకేష్ను ట్యాగ్ చేస్తూ ఆమె చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, ఈ ట్వీట్ చేసేంత వరకు ఆమె అంతకు ముందు చేసిన ట్వీట్లు కానీ ఆ తర్వాత చేసిన ట్వీట్లు కానీ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ట్వీట్ చేసిన తర్వాతే నారా లోకేష్, క్లీనప్ యువర్ క్యాబినెట్ బ్రో, కాంటాక్ట్ మీ ఇఫ్ యూ వాంట్ డీటెయిల్స్ ఆన్ ఏ స్లీజీ మినిస్టర్ ఆఫ్ యువర్స్. ఇది శైలా అనే ఆమె ఇచ్చినటువంటి పోస్ట్. ఇది ఫేస్బుక్ అకౌంట్లో ఒక ఎన్ఆర్ఐ. వాస్తవానికి ఈమె ఆంధ్రప్రదేశ్లో సంబంధించి, తన మాతృభూమి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఈమె వచ్చింది. అదే కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం, తిరిగి తన దేశానికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇక్కడికి రావడం, ఈ వ్యవహారంలో ఉండగా తనకు ఎదురైనటువంటి ముఖ్యంగా క్యాబినెట్లో ఒక మంత్రి నుంచి ఎదురైనటువంటి చేదు అనుభవాలు, ఆమెను హెరాస్ చేసినటువంటి సందర్భాలు, ఇవన్నీ ఆమె వెక్స్ అయ్యి ఆమె ఫేస్బుక్లో పెట్టిందంటే ఆమె ఏ విధంగా హెరాస్మెంట్కి గురైంది, ఏ విధంగా ఆమెపై ఈ రాసలీలల వ్యవహారాలతో ఒక మంత్రి హద్దులు దాటి ప్రవర్తించారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఆమె మంత్రి నారా లోకేష్ను ట్యాగ్ చేస్తూ చాలా క్లియర్గా మీ మంత్రివర్గాన్ని క్లీన్ చేసుకోండి, ఒకవేళ మీకు ఏమైనా వివరాలు కావలసి వస్తే ఆ స్లీజీ మినిస్టర్ ఎవరు అనేది నేను మీకు చెబుతాను. అంటే ఆ స్లీజీ మినిస్టర్ ఎవరు, అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఆ మినిస్టర్ ఎవరనేది నేనే మీకు చెబుతాను, మీరు గనక వివరాలు గనక నన్ను అడిగితే అని చెప్పి నేరుగా ఆమె ట్యాగ్ చేసింది. వాస్తవానికి ఈ నారా లోకేష్ని ట్యాగ్ చేస్తూ ఎప్పుడైతే ఆమె మీ మినిస్ట్రీని క్లీన్ చేసుకోండి, ఒక స్లీజీ మినిస్టర్ ఉన్నాడు మీ మంత్రివర్గంలో, ఆ వివరాలు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను ఇస్తాను అని చెప్పి ఎప్పుడైతే ఈమె ట్వీట్ చేసిందో, అంతకు ముందు కూడా ఆమె ఒక పోస్ట్ చేసింది ఇదే ఫేస్బుక్ అకౌంట్లో. అది ఇంకాస్త చర్చనీయాంశంగా మారింది. దాని తర్వాత కూడా కొన్ని పోస్టులు వరుసగా ఆమె చేసుకుంటూ పోయింది. అప్పట్లో డాలస్ నాటాలో నాతో వెధవేషాలు వేయబోయిన అన్నకి అడ్రస్ చేసింది. ఎవరికి? నాతో డల్లాస్లోను తర్వాత నాటాలోను తనతో వెధవేషాలు వేయడానికి ప్రయత్నించినటువంటి ఒక అన్నకు బహిరంగ లేఖ. మొన్న గనక నీవు తల తిప్పుకుని వెళ్ళుంటే నాకు ఈ పోస్ట్ రాసే టైం కూడా మిగిలి ఉండేది. ఏమీ పీకలేదు నువ్వు అనే నాకింగ్ లుక్తో పలకరించావు చూడు, అదే నాకు నచ్చలేదు. నువ్వేం చేయలేకపోయావు అని చెప్పి ఒక చూపు నువ్వు చూసావు కదా, అది నాకు నచ్చలేదు. అందుకే ఇది రాయాల్సి వస్తుంది. తెలంగాణ గాలి నీరుతో పెరిగిన ధైర్యం ఎంత ఉందో వాటితో పాటు పల్నాడు బ్లడ్ మరి, అంటే ఏమి పల్నాడుకు సంబంధించినటువంటి ఒక మహిళ, ఎన్ఆర్ఐ మహిళ. ఆ పౌరుషం ఎక్కడికి పోతుందో చెప్పు, ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే ఆంధ్ర తెలివి కూడా నాలో ఉంది. అది సరే కానీ నీకు 2 ఆడపిల్లలు కదా, నీ మినిస్టర్ ఫ్రెండ్ వాళ్ళకి పంపే తన కాళ్ళు చేతుల ఫోటోలు నాకు కూడా పంపమని చెప్పు. ఇది ఆమె ఇచ్చినటువంటి పోస్టు. సరేలే, పేద పిల్లల కోసం సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు కాస్త అవమానమైనా సరే భరిద్దామంటే, కానీ ఇక్కడ మినిస్టర్ కొత్త ఫోటో పెట్టడము, కొత్త నెంబర్ పెట్టడము, వెంటనే నెంబర్ మార్చినా సరే వేరే నెంబర్తో ఫోన్ చేయడము, ఇటువంటి హెరాస్మెంట్ ఏదైతే తాను ఎదుర్కొంటుందో తన అనుభవాలన్నింటినీ ఆమె ఫేస్బుక్లో పంచుకుంది. ఆంధ్రప్రదేశ్లో పేద పిల్లలకి, యువతకి అందే కాస్త సపోర్ట్ కూడా నీలాంటి బ్రోకర్ నా కొడుకుల వల్ల ఆగుతోందన్న చాలా పరుష పదజాలంతో ఆమె ఏ విధంగా ఆమె ఫ్రస్ట్రేట్ అయితే, ఏ విధంగా ఆమె హ్యూమిలియేట్ అయితే, ఏ విధంగా ఆమెని హెరాస్ చేస్తే ఆమె ఈ విధంగా బర్స్ట్ అయ్యి ఫేస్బుక్ సాక్షిగా తానెవరో అందరికీ తెలిసే విధంగా కూడా ఆమె పోస్ట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆ తర్వాత ఇప్పుడు నేను చదివి వినిపించినటువంటి పోస్ట్ తర్వాతే నారా లోకేష్ను ఆమె ట్యాగ్ చేస్తూ మీ మినిస్ట్రీని క్లీన్ చేసుకోండి,
వివరాలు కనుక తెలిస్తే ఆ స్లీజీ మినిస్టర్ ఎవరనేది నేను మీకు చెబుతాను. ఇక్కడ ఇంకొకటి ఉంది. దెర్ ఈజ్ దిస్ కాఫీ షాప్, ద ఏపీ మినిస్టర్ వాజ్ పర్టికులర్ అబౌట్ మీటింగ్ మీ ఎట్, వండర్ హూ ఓన్స్ ఇట్. ఒక కాఫీ షాప్లో తనను కలవాలని చెప్పి ఆ మినిస్టర్ ప్రయత్నించినట్టు కూడా ఈమె చాలా స్పష్టంగా చెప్పుకొస్తుంది. లెట్ మీ చెక్ ద చాట్. When I said my team is excited to meet him as well, he was not comfortable at all. నా టీం మొత్తం మిమ్మల్ని కలవడానికి చాలా ఎగ్జైట్గా ఉన్నామని చెప్పినప్పుడు ఆయనైతే టీం మొత్తాన్ని కలవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, అంత కంఫర్టబుల్గా లేరు. అంటే ఒక కాఫీ బార్లో తను ఒంటరిగా కలవడానికి ఆ మినిస్టర్ ఆసక్తి చూపించినట్టుగా ఈమె చెబుతోంది. ఫేసింగ్ మీ టు యూజ్ అంకుల్స్ డెత్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద లాస్ట్ మినిట్. మై అంకుల్ హెజ్ పాస్డ్ అవే మెనీ ఇయర్స్ అగో. థ్యాంక్స్ పెదనాన్న, మీ పేరు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇలా ఈ విధమైనటువంటి ఈ పోస్ట్ తర్వాత మరొక పోస్ట్ ఉంది. నేను కాకపోతే ఇంకోళ్ళు సేవ చేయడానికి కాదు, అవమానపడడానికి కూడా. ఇది సంఘ సేవ చేసే ఆత్మగౌరవ ఇష్యూ. ఇది మొత్తానికి ఈమె చేసినటువంటి అప్పుడే ఎందుకు చెప్పలేదు, ఫలానా వారికి చెప్పాల్సింది కదా, మాకు చెప్పాల్సింది కదా. చాలా రెస్పెక్ట్ఫుల్గా అడుగుతున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ఏం పీకుతున్నారు, ఏం పీకారు? భోగాపురం పీపుల్ బెటర్. చెట్టు పీకింది ఇంకో చోట, నాటడానికి మరో చోట. నా దగ్గర ఏదైతే చార్ట్ హిస్టరీ అండ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయో అవే మినిస్టర్ దగ్గర కూడా ఉన్నాయి. అంటూ వరుసగా దాదాపుగా ఒక 3 రోజుల పాటు శైలా అనే ఒక అకౌంట్ తోటి ఒక ఎన్ఆర్ఐ మహిళ ఎవరైతే ఏపీలో సేవ చేయడానికి, ముఖ్యంగా పేద పిల్లలకు సంబంధించినటువంటి న్యూట్రిషన్ ఫుడ్ విషయంలో కానీ పేద పిల్లలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి, వాళ్ళకి సేవ చేయడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చిందో తన సొంత రాష్ట్రానికి, ఆమెకు ఎదురైనటువంటి చేదు అనుభవాల్ని ఆమె చాలా క్లియర్గా హ్యూమిలేట్ అయిన తర్వాత, ఫ్రస్ట్రేషన్కి గురైన తర్వాత, ఒక్కసారిగా తన సహనం పీక్స్కు వెళ్ళిన తర్వాత ఆమె బర్స్ట్ అయ్యి ఈ వ్యాఖ్యలని వరుసగా చేసుకుంటూ వచ్చింది, ఒకదాని తర్వాత ఒకటి. అందుకే ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఎవరైతే ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారో ఆయన్ని అడ్రస్ చేస్తూ మీ మినిస్ట్రీని క్లీన్ చేసుకోండి, ఆ స్లీజీ మినిస్టర్ ఎవరో నన్ను కాంటాక్ట్ చేసి ఆ వివరాలు కూడా నేను అందించగలను అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో భాగంగా కామెంట్లో చాలా వస్తున్నాయి. కామెంట్లు చేసినప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఎవరు ఆ మినిస్టర్, పేరు చెప్పొచ్చు కదా, పేరు చెప్పకుండా ఇంత క్లియర్గా ఇంత ఓపెన్గా రాస్తున్నప్పుడు పేరు కూడా చెప్తే బాగుంటుంది కదా అనేటప్పుడు ఆమె కొన్ని హింట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. జంపింగ్ జపాంగులు అంటే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారి మంత్రి పదవి తెచ్చుకున్న వాళ్ళు అని చెప్పి ఆమె పరోక్షంగా ఒక కామెంట్లో ఆన్సర్ ఇచ్చింది. అంతేకాకుండా ఆ మంత్రికి 2 ఆడపిల్లలు ఉన్నారని కూడా చెప్పకనే చెప్పింది. ఒకసారి మనం ఏపీ క్యాబినెట్ కనుక ఒకసారి పరిశీలిస్తే ఏపీ క్యాబినెట్లో 24 మంది మంత్రులు ఉన్నారు. అందులో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వచ్చిన మంత్రులు అయితే దాదాపు 4-5 కనిపిస్తున్నారు. కానీ ఆ 4-5 అయితే నాదెండ్ల మనోహర్ ఉన్నారు, కందుల దుర్గేష్ ఉన్నారు. సో ఇది ముగ్గురు కాకుండా మరో ముగ్గురు ఒక పార్టీ నుంచి క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత టీడీపీలో జంప్ అయి మంత్రి పదవి తెచ్చుకున్న వారిలో అయితే రాంప్రసాద్ రెడ్డి పేరు వినిపిస్తుంది, పార్థసారథి పేరు వినిపిస్తుంది, వాసంశెట్టి సుభాష్ పేరు వినిపిస్తుంది. ఇందులో వాసంశెట్టి సుభాష్కు అటు రాంప్రసాద్ రెడ్డికి ఇద్దరికి ఆడపిల్లలు ఉన్నారు. సో ఈమె అడ్రస్ చేస్తున్నటువంటి, ఈమె ఆరోపిస్తున్నటువంటి, ఈమె విమర్శలు చేసినటువంటి లేదా ఈమె పట్ల ఈమెతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఆ స్లీజీ మినిస్టర్ ఈ ముగ్గురిలో ఎవరు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ నడుస్తుంది. మొత్తానికి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళినటువంటి మినిస్టర్, మరొకటి ఆ మినిస్టర్కు ఆడపిల్లలు ఉన్నారు. అటువంటి మినిస్టర్ తన పట్ల ఈ ఎన్ఆర్ఐ మహిళ పట్ల శైలా అనే అకౌంట్తో ఎవరైతే ఈ వరుస ట్వీట్లు వరుస పోస్టులు చేస్తూ సంచలనం రేపిందో ఈమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా చాలా అవమానకరంగా హ్యూమిలియేట్గా ప్రవర్తించినటువంటి పరిస్థితి. సో అందుకే ఆమె బర్స్ట్ అయ్యి మంత్రి నారా లోకేష్ను ట్యాగ్ చేస్తూ మీ మినిస్ట్రీని క్లీన్ చేసుకోండి బ్రదర్, ఒకవేళ ఆ స్లీజీ మినిస్టర్ ఎవరైతే తనను హ్యూమిలేట్ చేశారో, ఆ స్లీజీ మినిస్టర్ ఎవరైతే తనను అవమానపరిచారో, ఆ స్లీజీ మినిస్టర్ ఎవరైతే తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారో, ఎవరైతే తనను అవమానకరంగా ప్రవర్తించారో ఆ స్లీజీ మినిస్టర్ డీటెయిల్స్
తనను కాంటాక్ట్ చేస్తే ఇస్తానని కూడా ఆమె ఓపెన్గా చెప్పడం చాలా విశేషం. మొత్తానికి ఏపీ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఏపీ కూటమి ప్రభుత్వంలో మొన్నటి వరకు ఎమ్మెల్యేల రాసలీలలు, ఎమ్మెల్యేల వ్యవహారాలు చూసాం. అది అరవ శ్రీధర్ వ్యవహారం నుంచి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం వరకు అందరికీ తెలిసిందే. కానీ ఎవరిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితి, తీసుకోని సందర్భం ఉంది. కానీ ఇప్పుడు తాజాగా మంత్రులపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మంత్రి ఒక ఎన్ఆర్ఐ మహిళను పట్టుకొని వేధించారు అనేది ఆ మహిళ స్వయంగా ఫేస్బుక్ సాక్షిగా ఆరోపించడం సంచలనం రేపుతోంది.